నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు దార రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బొల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమ్మలకంటి ఆదిమ్మ, శివకుమార్, శివనారాయణ, రమేష్, టివెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి ఈ రకమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో. ఆ రోజు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను చూడండి. ప్రజలే సార్వభౌమాధికారాలు, సార్వభౌమ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం అర్పించుకుంటున్నామని చెప్పారు. అది చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద వచ్చింది. అది అందులో అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. అన్ని మతాలకి సమానత్వం ఇచ్చేటువంటి సెక్యులర్ పదాన్ని యాడ్ చేశారు ప్రియాంబుల్లో. దాంతోపాటుగా ఈనాడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రాంతీయ పార్టీలు, మేము సంక్షేమ పథకాలు మేము అది ఇచ్చాం మేమని. సంక్షేమ పథకాలకు ఆద్యురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందులో సోషలిస్ట్ అనే పదాన్ని కూడా యాడ్ చేయించారు. ఈ 2 పదాల మీద సెక్యులర్, సోషలిస్ట్ అనే దాని మీద యాడ్ చేస్తే ప్రియాంబుల్లో అన్ని సంవత్సరాలు 44 ఏళ్ళు అయిపోయిందా 20లో బీజేపీ యొక్క లాయరు ఇంకో ఉపన్యాగారి స్వామి గారు కోర్టులో వేస్తే నిన్న క్లియర్ కట్గా తీర్పు వచ్చింది. ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత చక్కగా అందులో తప్పే ఉంది, అసలు దీన్ని విచారించాల్సిన పని లేదు. అంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుని దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రసాభాసగా సాగింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండా ప్రారంభం కాకముందే ఇంత అత్యవసరంగా సమావేశం జరపవలసిన అవసరం ఏంటని అంటూ టీడీపీ సభ్యులు చైర్పర్సన్ ని ప్రశ్నించారు. కొన్ని అత్యవసర పనులు ఉండటం చేత సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందంటూ చైర్పర్సన్ బదులిచ్చారు. సాధారణ సమావేశం లేదా? సాధారణ సమావేశం అందరికీ కావాలంటే నెక్స్ట్ వీక్ లో పెట్టుకున్నాం. అవగాహన చేసుకోవడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, ఏమైనా విషయాలు ఉంటే అడగడానికి, కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అదేం లేకుండా ఒకరోజు ముందు ఇచ్చేసి సమావేశం పెట్టేసి సాధారణ సమావేశం లేదంటే ఎంతవరకు సంబంధం నెక్స్ట్ వీక్ పెడతాం అంటున్నారు. ఇదేదో మీరు పెట్టేదేదో 4 రోజుల ముందు పెడితే ఏదైనా పంపిస్తాం. దాని గురించి విషయాలు ఉంటే మేము ఇప్పుడు కౌన్సిలర్స్ కొంతమంది తెలియజేయడం, ఫ్లోర్ లీడర్ తెలియజేయడం కానీ, ప్రతిపక్ష నాయకులు తెలియజేయడం కానీ, అది కూడా లేకుండా ఇలా పెట్టేయడం అనేది సంబంధించిన కాదు. కొంచెం తెలియజేయండి మాకు కూడా.
ఇదే క్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా అజెండా అనంతరం సమయం కేటాయిస్తామని అప్పుడు చెప్పండి అంటూ చైర్పర్సన్ చెప్పగా తనకు ఇప్పుడే సమయం కేటాయించాలని లేదంటే సమయం కేటాయించే వరకు సభలో నిల్చొని ఉంటానని పట్టుబట్టడంతో మిగిలిన సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో సమస్యలు తెలిపేందుకు ఆమెకు సమయం కేటాయించారు. తన వార్డులో తనకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కార్మికులు చాలక అదనంగా కార్మికులు కావాలని అడుగుతుంటే ఉన్నవారిని కూడా మార్చడంపై ఆమె మండిపడ్డారు. నా వార్డులో వర్క్ ఆగిపోయింది, నా వార్డులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమాచారం ఇవ్వకుండా మా వార్డులో ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ అటు ఇటు మారుతున్నారో చేసుకుంటున్నారో వాళ్ళు సడన్గా మార్చడం జరిగింది, నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నిన్న నాకు తెలియజేసింది అధ్యక్ష. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొంతమంది స్టాఫ్ ఇప్పుడు వాళ్ళ వార్డులో ఉన్న స్టాఫ్ చాలట్లేదు కాబట్టి అదనంగా ఒక ఇద్దరిని వాళ్ళకి కేటాయించండి అధ్యక్ష. అంటే వాళ్ళ సఫర్ అవుతుంది కాబట్టి కౌన్సిలర్ గారు మీరు కూడా దయించి మేడంతో కొద్దిగా మాట్లాడి ఒక ఇద్దరిని స్టాఫ్ని అక్కడ వారు స్థానిక సభ్యులే కాబట్టి నా వర్క్ అసలు జరగట్లేదు. ప్రతిరోజు మా వారు వెళ్ళి చూస్తూనే ఉన్నారు కానీ గొడవలు అవుతున్నాయి. నాకు మాత్రం వర్కర్ని మార్చాలి. ఆ ఒక్క మగపిల్లాడు ఉన్నాడు, ఆ మగ అబ్బాయి అస్సలు చేయట్లేదు. ఆ అబ్బాయి 2 రోజులకు ఒకసారి తాగి వెళ్ళిపోతా ఉంటే వర్క్ ఎట్లా జరిగింది అధ్యక్ష? 3 రోజులకు ఒకసారి చేసే వర్కర్స్ అందరూ కూడా సాయంత్రం డయాబెటిక్ అని బాత్రూమ్ కానీ టాబ్లెట్ తీసుకోవడానికి కానీ వాళ్ళు 8 o'clock ఇంటికి వెళ్ళి వెళ్తూ వస్తూ ఉంటారు. దానివల్ల మేడం గారు అడుగుతున్నారు కొంచెం సరే తీసుకోండి. పట్టణ బురిపాలెం రోడ్డు వెంబడి ఉన్న కొబ్బరి బొండాల చెత్తను శుభ్రపరచడం జరిగిందని, అయినా కొంతమంది కొబ్బరి బొండాల వ్యాపారులు వాటి వ్యర్థాలను తీసుకువచ్చి రాత్రి సమయాల్లో శుభ్రపరిచిన చోట వేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు సభలో ప్రస్తావించారు. తీసుకొచ్చి మళ్ళా రోడ్డు మీద పోసే కార్యక్రమం మొదలుపెట్టారు. దాని మీద ఇలాగపోతే వాళ్ళు వేయటం మళ్ళీ మనం ఖర్చు పెట్టి తీసుకోవడం ఇదే సరిపోతుంటే దాని మీద సీరియస్ యాక్షన్ లేకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. దానికి ఏదైనా బోర్డులు పెట్టేయటమో లేకపోతే ఏదన్నా ఈ కొబ్బరి మండల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎక్కడన్నా పోస్తే మీకు అద్దెలుతాను వాళ్ళకి చెప్పటమో ఏదన్నా కానీ అట్లా వార్నింగ్ ఇవ్వకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. అదే ఒకటి అధ్యక్ష, ఈ సెప్టిక్ ట్యాంకర్లు ఉన్నాయి అధ్యక్ష, తీసుకెళ్ళి ఆ బాత్రూంలోనే పోసేస్తున్నారు అధ్యక్ష. అదొక పెద్ద సమస్యగా ఉంది. అది వాళ్ళది కూడా పెద్ద ఇష్యూగానే ఉంది. అది ఇంకా పొల్యూటివ్, రోడ్ల వాసన భరాయించలేకపోతున్నారు. ఈ రెండు మనం తీవ్రమైన వాళ్ళకి హెచ్చరికలు చేయకపోతే జాగ్రత్త అధ్యక్ష. 15 రోజులకి మనం కొబ్బరి బొండాలను సాల్వ్ చేస్తాం. రెండోది అక్కడ కెమెరాలు పెట్టాలనే ఆలోచన. కెమెరాలకు మనం కొటేషన్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టి కెమెరాలు పెట్టేస్తాం. దానికి డిసెంబర్ 15వ తారీఖు కల్లా లెక్సీ వేస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 15వ తారీఖు కల్లా మనం అక్కడ ఉన్న లెక్సీ వేస్ట్ కూడా క్లీన్ చేసే మార్గం మన టెండర్ పిలిచాము చేస్తాం. అజెండాలోని 11వ అంశం రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి ఆవిరితో కూడిన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్, ఫెర్రిక్ ఆలం మరియు బ్లీచింగ్ పౌడర్ సరఫరా కొరకు 9,90,000 కేటాయించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మంచినీటి పథకానికి సంబంధించి పురపాలక సంఘానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాని నిర్వహణ వంటి వివరాలను తెలపాలని కోరారు. తెనాలికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుంది అంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తగిన వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. 80 లక్షలు బడ్జెట్లో చూపించాం దశ, దీనికి చూపించాం దశ. దీనికి మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఈ లీకేజీలు కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది. ఇది అమృత పథకం కింద మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న రాంపూర్ రాజేంద్ర ప్రసాద్ గారు 2016లో శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. దీన్ని మనం ఎక్కడా సద్వినియోగపరిచినట్టు ఎక్కడ కనబడలేదు. అసలు వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఈ లీకేజీలు ఏంటి, ఇదేంటి. ఇప్పుడు మా కౌన్సిలర్ గారు రమేష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష,
వాటర్ మురికాల్లోకి వెళ్ళిపోయింది ఎలా వస్తుందని. అసలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇది ఏం చేస్తాం మనం? మెయింటెనెన్స్ ఏంది? మనం ఏంటి? మనం పెడుతుందేంటి? మన ఖర్చు మాత్రం పెడుతున్నాం, మనకు వస్తున్న ఆదాయం ఎంతో మనకు తెలియదు. మనం ఎన్ని కనెక్షన్లు ఇచ్చామో సరిగ్గా చెప్పలేదు. దాని గురించి వాదన చేసి కూడా అనవసరం అనిపించి వదిలేస్తాం. అసలు ఎలా జరుగుతుంది అధ్యక్ష ఇది? మేడం, ఇది గ్యాస్ అంటే మన వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడం కోసం మన గ్యాస్ సిలిండర్ టెండర్ వేసింది మేడం. అది సంవత్సరం మొత్తానికి 9,90,000 మనం 80 లక్షలు బడ్జెట్లో నుంచి తీసుకున్నాం. తీసుకొని టెండర్ పిలిచాము. ఈ కెమికల్స్ తిరుపతి వాళ్ళు వేసారు. ఇక టోటల్గా ఈ సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ 80 లక్షలు. దానిలో లీకులు ఉంటాయి, వర్కర్స్ ఛార్జెస్ ఉంటాయి. వాటర్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ అది మెయింటెనెన్స్ కింద ఉండదు. ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు? అసలు మన బడ్జెట్లో కేటాయించిందంతా అసలు మనకున్న రిపేర్లు ఏంటి? వీళ్ళు జనరేటర్ రిపేర్ వచ్చినా వాడుతున్నారు, వాటర్ పైపులు రిపేర్ వచ్చినా వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, అన్నింటినీ ఖర్చు పెడుతున్నారు. అసలు మనం ఖర్చు పెడుతుందంత, మనకు వచ్చిన ఆదాయం ఎంత? 13,750 ట్యాపులు ఉన్నాయి మనకి. ఆదాయం ఒకటే మనకు వచ్చింది 1,50,00,000. 1,57,00,000 రూపాయలు మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. 13,049 ట్యాపులు మనకు ఉన్నాయి. నెలకి 20 రోజులు వాటర్ రాని పరిస్థితి ఉంది. ప్రతి వాటర్ లీకేజీలు కానీ వాటర్ సప్లై రాకపోవడం కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇంత ఖర్చు పెట్టి అమృతాపరులు మేము తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు 60 రోజులు తీసుకొస్తే ఈ రోజు చేసిన సద్వినియోగం చెప్పండి అధ్యక్ష. ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎంత ఖర్చు పెడుతున్నారని టోటల్గా కూడా తెలియదు. అదేవిధంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలను పట్టి వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నామని, దానివల్ల ఎటువంటి ఉపయోగం కనబడడం లేదని, తగిన ప్రత్యామ్నాయం చూసి కుక్కల సమస్యను అరికట్టాలని అధికార ప్రతిపక్ష సభ్యులు కోరారు. స్నేక్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి కమిషనర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, నేను కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గురువారం నుంచి మన తెనాలిలో కుక్కలను పట్టుకుపోయి మంగళగిరిలో చేస్తారు సర్జరీస్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫెసిలిటీస్ గురించి. బ్లూ క్రాస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇక్కడ మనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సర్జరీస్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఈ గురువారము సోమవారం ఫిక్స్ చేశారు. మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్. చాలా చాలా అధ్వానం ఉంది సార్. ఈ కుక్కలు అనేది మనకి వాటిని చేస్తే గొడవ చేస్తున్నారు. మామూలు ఇళ్ళలో వాళ్ళు తిరిగితే వాళ్ళ ప్రాబ్లం తెలిసిందండి. వీక్లీ 2 రోజులు తీసుకెళ్తారు. చిన్న విషయం చెబుతున్నా, దీని మీద స్పష్టమైన అవగాహన లేకపోతే మనం 10 సంవత్సరాలు చేసిన 20 సంవత్సరాలు చేసిన కుక్కలు పెరుగుతానే ఉంటాయి కానీ తక్కువ. అధ్యక్ష, తెనాలిలో ఎన్ని కుక్కలు ఉంటాయి అధ్యక్ష? మీరు చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి. మీకు తెలిసి చంపడానికి కానీ వీక్లీ 2 days 3 days తీసుకెళ్తాం వల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. దీని మీద ఎందుకంటే మనం ఆల్రెడీ చేసే డబ్బులకి వీక్లీకి వచ్చే డబ్బులకి మనం ఒక 20 చేస్తే మన ఆల్రెడీ సంతానోత్పత్తి 20-30 చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి దానికి సీజన్ వారీగా జరిగే ఇది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధితో కమిటీ అధికారులు అందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకొని ఇన్ని త్వరగా ఆపరేషన్ చేసి ఎంత నిర్మూలన చేయగలుగుతాం అనేది గట్టిగా ఆలోచించాలి అధ్యక్ష. దీనివల్ల ప్రమాదాలు ఎంతవరకు మనిషి చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. మీకు దాడి చేయడం వల్ల చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయటికి తిరగాలంటే పిల్లలకి తల్లిదండ్రులు బయటికి పంపించే పరిస్థితి లేకపోతుంది. తొలుత గత నెలలో వాయిదా పడిన 2వ వార్డు కౌన్సిలర్ అన్నపతిని పద్మజ సభ్యత్వం రద్దుపై చర్చించి సభ్యులు కోరిన మేరకు మరో అవకాశం కల్పించాలని ఈ అంశం వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. జరిగినప్పుడు మేడం రాకపోతే మనం ఏ విధంగా లీగల్గా ఏ విధంగా చర్య తీసుకోవచ్చో అలా చర్య తీసుకున్నాం సార్. ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశానికి వాళ్ళు హాజరవుతారు.
కాబట్టి వాళ్ళు దీన్ని మనం అనారోగ్యం ఉంది కాబట్టి అత్యవసర సమావేశం కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశంలో దీని గురించి మనం లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో చూసి రాకపోతే తీసుకుందాం అధ్యక్షుడు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 18 వచ్చేసి 2వ వార్డు 18 వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇది ఒకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్తాం జరిగింది. అందువల్ల వాయిదా వేసాము. అలానే అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని నా తగినంత కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలాని వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందామని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన మహిళ మీకోసం కార్యక్రమంపై బురిపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాలు హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులో రాత్రి వేళల్లో గుంటూరుకు వచ్చినప్పుడు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ 112కు, పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ 97 46 41 46 41కి కానీ ఫోన్ చేయవచ్చని చెబుతున్నారు పోలీసులు. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెడతారు. మహిళలు, బాలికలు వేధింపులు ఎదుర్కొంటున్నా కూడా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా విద్యార్థులు తిలకించే విధంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. మహిళా మీకోసం కార్యక్రమంలో భాగంగా గుంటూరులో 4 కార్లు, 8 బైక్లను, తెనాలిలో 2 కార్లు, 4 బైక్లు, మంగళగిరిలో 2 కార్లు, 4 బైక్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనాలకు GPS కూడా అమర్చారు. ఇవి గస్తీ తిరుగుతుంటాయి. పోలీస్ కంట్రోల్ రూమ్లోని హెల్ప్ లైన్ నెంబర్కు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే అక్కడ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది సమీపంలో ఉన్న గస్తీ వాహనంలోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే బాధిత మహిళల దగ్గరకు వెళతారు. తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి వేళ మహిళలు ఇబ్బంది పడకూడదనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. మహిళలకు భద్రతకు సంబంధించి ఏ అవసరం వచ్చినా తమ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పొచ్చని కోరారు. 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని, వారి వాహనంలో వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తారని వెల్లడించారు. మహిళలకు రక్షణ కల్పించడం తన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఆపద సమయంలో ఆదుకోవడం అనేది లక్ష్యం. తెనాలి పరిధిలో అర్ధరాత్రి ప్రయాణం సింగిల్గా అంటే ఒంటరిగా వెళ్ళే మహిళలు ఈ 112 కానీ 974641 ఫోన్ చేస్తే మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా భర్త బాధితులు ఏదైనా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాలేనప్పుడు ఈ నంబర్కి డైల్ 112 కానీ మేము ఇచ్చిన 974641 ఫోన్ చేస్తే ఈ మహిళా మీకోసం కేటాయించబడిన ఉమెన్ పీసీలు ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ర్యాగింగ్కి గురి కాగపడినా, ఎవరైనా
మహిళలు ఏ సమస్యకు సంబంధించి దేనికైనా కూడా స్పందించడమే ఈ మహిళ మీకోసం యొక్క ముఖ్యోద్దేశం. మహిళల భద్రతే లక్ష్యంగా ఈరోజు గుంటూరు జిల్లా పోలీసు వారు వినూత్నంగా మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు లాంఛనంగా ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. అది మనం ఇక్కడ ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మనం కూడా విర్చువల్గా ఇనాగ్రేషన్ చూసాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడిన ఇప్పుడు 122 నెంబర్ కానివ్వండి, 9746414641 నెంబర్ కానివ్వండి, సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలోనే వారిని మా పోలీసు వారు చేరుకొని వారికి ఉన్న ఇబ్బందిని తీర్చే విధంగా కృషి చేస్తారు. దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోండి. మహిళల రక్షణ ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది. మరి ముఖ్యంగా తెనాలిలో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ మహిళల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. అది గమనించండి. సిటీ న్యూస్ ఇద్దరితో సమాప్తం. నమస్కారం.